కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. మీకు ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను తల్లి, మీ స్నేహితుడు ఎవరైనా మీ జీవితంలోకి వస్తే, ఎవడైతే చదువు మొత్తం అయిపోయి మీరు జీవితంలో సెటిల్ అయ్యేంత వరకు మీకోసం వెయిట్ చేసి ప్రపోజల్ చేశాడో వాడే మీకు నిజమైన స్నేహితుడు. దట్ ఈస్ లవ్. అతని గురించి మీకు కూడా పూర్తిగా తెలిసి ఉంటుంది అప్పటికే. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి, వన్ సైడ్ హియర్, దిస్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి అని. అప్పటి వరకు డోంట్ అలౌ ఎనీ ప్రపోజల్స్. ఎందుకంటే ఆ ప్రపోజల్స్ని ఇచ్చి చదువు మిడిల్ డ్రాప్లో పెట్టేసుకుని, చదువు వంట పట్టక, పేరెంట్స్ని పట్టించుకోక, బయటికి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకొని, సంసారం ఎలా గడపాలో అవగాహన లేదు. కేవలము ఆడ మగ ఎలా గడపాలో మాత్రమే అవగాహన ఉంటుంది మీకు ఈ టైంలో. సంసారం అనేటటువంటి సాగరం అన్నారు పెద్దవాళ్ళు ఊరికినాలో, అది చాలా పెద్ద పెట్టుబడితో కూడినటువంటి వ్యాపారం సంసారం. దానికి రోజు పెట్టాల్సిందే, రోజు ఫీడింగ్ ఇవ్వాల్సిందే. అర్నింగ్ 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 అర్నింగ్. ఇవాళ ఎందుకమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఎందుకు పనిచేయాల్సి వస్తుంది అని అంటే, ధరలు అలా పెరిగిపోయినాయి అండి. ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకు పెరగవు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జీవితం ఏంటి అనేది సాధించడం కంటే ముందు పెళ్ళిళ్ళు చేసేసుకుని పిల్లలు కనేసి రెడీగా ఉంటే ధరలు పెరగక ఏం చేస్తాయి? మీలో ఎవరైతే నేను చాలా అందగత్తని అని అనుకుంటారో వాళ్ళ క్వశ్చన్ ఏంటి, నన్ను నువ్వు అందగత్తవే, ఎస్ యు ఆర్ 100% యు ఆర్. తీసుకున్నానా? గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. యా. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం కదా మ్యామ్, యాజ్ ఎ గర్ల్. సో గర్ల్స్ కోసం ఇట్లా బయట ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఇంకా ఎట్లున్నా మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు కాలేజ్లో చాలా మంది వస్తారు కదా మాట్లాడడానికి, దాంట్లో మనం వీళ్ళు గుడ్ వీళ్ళు బ్యాడ్ అని ఎట్లా, ఐ మీన్ గర్ల్స్ వీళ్ళు గుడ్ వీళ్ళు బ్యాడ్ అని ఎలా తీసుకోవాలి ఫర్ ఫ్యూచర్ కూడా మనం జాబ్ చేసేటప్పుడు ఇట్లా వీళ్ళు గుడ్ వీళ్ళు బ్యాడ్ అని ఎలా త్వరగా అంచనా వేయచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. సింపుల్ థింగ్ అమ్మా. ఎవరైనా సరే ఒకసారి మనతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఆ మాటల్లో ఒక రోజు కానివ్వండి, రెండో రోజు కానివ్వండి, మూడో రోజు కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటటువంటి మాట కరెక్ట్ కాదు అనేది ఎప్పుడు తెలుస్తుంది? మన ఇంట్యూషన్ చెప్తుంది దీస్ ఆర్ నాట్ కరెక్ట్. బట్ మన మొహమాటం ఏం చెప్తుంది? అరే ఫ్రెండ్ కదా అని చెప్తుంది. ఇంట్యూషన్ ఏం చెప్తుందో, మీ అంతరంగము ఇది తప్పు, వీడు తప్పు, ఈ అమ్మాయి చెప్పేది కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే చెప్తారో ఇమ్మీడియట్గా ఎలిమినేట్ దెమ్ అంటే వాళ్ళతోటి మీరు మూవ్ అవ్వడం అనేటటువంటిది ఎలిమినేట్ చేయండి, కానీ నాట్ ఫ్రెండ్షిప్. వాళ్ళని తీసుకోవద్దు. వాళ్ళని ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టండి. ఓకే తల్లి, ప్రతి ఒక్కళ్ళకి కూడా మన యొక్క అంతరాత్మ ఖచ్చితంగా ఒక చెడు జరిగిందంటే మన లైఫ్లో, అందరి లైఫ్లో ఏదో ఒక సందర్భంలో మనము ఫేస్ చేసి ఉండుంటాం. నాకు అప్పుడే అనిపించింది ఇది మాట్లాడుతుంటే ఇది అవ్వదు అని, ఇది కరెక్ట్ కాదు అని, ఈమె కరెక్ట్ కాదని ద డే వన్నే ఎందుకో నాకు అనిపించింది అని ప్రతి ఒక్కరు అనుకున్నామా లేదా? అనుకున్నామా? ప్రతి ఒక్క సందర్భంలో దట్ ఈస్ అవర్ జడ్జ్మెంట్. మన లోపలే ఒక మేధావి ఉన్నాడు, మన లోపలే ఒక పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ, మన ఆత్మే పరమాత్మ. అది ఎప్పుడు మనకి చెప్తూ ఉంటుంది. రైట్ ఏదో రాంగ్ ఏదో కూడా 100% చెప్తుంది, 100% చెప్తుంది. మనకి మనమే జడ్జెస్ అమ్మ. ఒక్కసారి 2 సార్లు, ఒకసారి అనిపించింది తప్పని, రెండోసారి కూడా అనిపించింది తప్ప, ఓకే రైట్, నా ఇంట్యూషన్ని వీళ్ళని యాక్సెప్ట్ చేయటం లేదు, నో, పక్కన పెట్టేసేయండి. మీరు అన్నట్టు ఏంటంటే బయట ఇలా సిచ్యుయేషన్స్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మనల్ని నమ్మించడానికే మాట్లాడడం మొదలు పెడతారు, కానీ విశ్లేషించడం అనేటటువంటి ఒక గుణం మనలో ఉండాలి తల్లి. అందుకే చెప్పాను, గుడ్ క్వశ్చన్. ఎందుకు చెప్పానంటే ఎప్పుడు మీకు తెలుస్తుంది బయట వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని అంటే నీకు జ్ఞానం ఉన్న రోజున. జ్ఞానం ఎప్పుడు వస్తుంది నాన్న? ఇలా
మన క్లాస్లో మన ప్రొఫెసర్ మనకి ఏం చెప్తున్నారు అనే సబ్జెక్టు మీద అవగాహన. తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు, జ్ఞానులు మాట్లాడేటప్పుడు, మేధావులు మాట్లాడేటప్పుడు వాళ్ళ జీవితం నుంచి వాళ్ళు ఏదో ఒకటి సమాజానికి మెసేజ్ ఇవ్వడానికి ఒకటి సాధించి ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటి అనేది మనం ఒక్కసారి వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే, అలాగే కొన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి. దయచేసి నేను చెప్తున్నాను, ఇక్కడ మేడం వచ్చేటప్పుడు నాకు ఒక లైబ్రరీ చూపించారు. మేడం ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఇవి బుక్స్ ఉన్నాయి మేడం, ఇట్లా లైబ్రరీ ఉందంటే మేడంని నేను రిక్వెస్ట్ చేశాను, మేడం నేను కూడా ఇక్కడ ఏదో ఒకటి సీట్ తీసేసుకొని మీ లైబ్రరీలో కాపురం పెట్టేస్తానని. అంత ఇష్టం నాకు లైబ్రరీ బుక్స్ అంటే. బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ అస్. మంచి పుస్తకం చదవండి. నాన్న ఒక్కటి గుర్తుపెడుతున్నాను, ఈ రోజు కనుక మీరు పుస్తకాలు చదవకుండా, పెద్దవాళ్ళు చెప్పేది వినకుండా, ఏం చేయకుండా ఎంజాయ్ చేయటానికే ఉంది టీనేజ్. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, ఇదే పాట పాడుతూ ఉంటాం మనం. రైట్, ఎంజాయ్ చేసేటటువంటిదే బుక్ చదువుతూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆ జ్ఞానాన్ని నువ్వు ఎంత సంపాదించుకుంటావో నీకు అది భవిష్యత్తుని ఎంజాయ్ చేయడానికి ఆ జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్ళు తల్లి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, రాత్రిపూట వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్తే అది సహజంగానే మనకి తెలుస్తుంది అది తప్ప ఓపన్. ఎందుకు అలా అంటున్నావు? బోల్డ్ మంది అమ్మాయిలు వెళ్తున్నారు, బోల్డ్ మంది వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. బోలెడు మంది గురించి నీ తల్లి కంగారు పడదమ్మా, తన బిడ్డ గురించి మాత్రమే కంగారు పడుతుంది బయటికి వెళ్ళొద్దు అని. ఎందుకు చెప్తుందో ఒకసారి ఆగి ఆలోచించండి. ఈ పరిస్థితుల్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఈ జ్ఞానం మీరు ఎప్పుడైతే తెచ్చుకుంటారో, తల్లి ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుందో, నీ స్నేహితుల రూపంలో ఏం జరుగుతుందో, ఎవరిని పెట్టుకోవాలో, ఎవరిని బయటికి పంపించాలో జ్ఞానము అనేటటువంటిది మనలో ఉండాలి. ఓకే, సో బిహేవ్ యాజ్ ఏ ఇంటలెక్చువల్. ఇంటలెక్చువాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? బై రీడింగ్ బుక్స్, అబ్జర్వింగ్ సిచ్యుయేషన్స్ అండ్ పర్సన్స్. మ్యామ్, ఇవాళ మీరు ఇచ్చిన సెషన్ మాకు ఈ ఏజ్కి చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. లైక్ కరెక్ట్ టైంలో మేము ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుంటామా అన్న ఒక ఆలోచన ఉన్న ముందే మాకు కరెక్ట్ వేని చూపించారు మీరు. అండ్ నేను ఒక క్వశ్చన్ మాత్రం అడగాలి అనుకున్నా, నాకు ఛాన్స్ రాలేదు మ్యామ్. టీనేజర్స్గా మేమున్న ఏజ్కి, పేరెంట్స్ వాళ్ళున్న ఏజ్కి చాలా డెసిషన్స్ తేడా ఉంటాయి. అలాంటప్పుడు మనం కొన్ని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు వద్దు, ఇది మంచిది కాదు అంటారు. కానీ మనం ఇది చేస్తే లైఫ్లో చాలా సెటిల్ అవుతాము, లేదంటే ఒక మంచి జరుగుతుంది అని భావిస్తాము. అలాంటి టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? సింపుల్గా ట్రై టు కన్విన్స్. మీరు హౌ యూ more love with your parents, they will more accept your views and your attitude. మీరు ఏదైనా చెప్పేటప్పుడు మేము ఇది చేస్తాము అని మీరు కమాండింగ్గా మాట్లాడితే వాళ్ళు డబల్ కమాండింగ్గా నో అనేస్తారు. వాళ్ళ థాట్లోనే మీరు వెళుతూ ఇది కూడా ఒకసారి ఆలోచించండి అని దాన్ని ఒక ప్రేమగా దాన్ని కన్విన్స్ చేసేటటువంటి పద్ధతి. అంటే వాళ్ళ మూడు కూడా అవసరం. వాళ్ళు చిరాకులో ఉన్నప్పుడు మీరు ఏదో చేసేయాలన్న కంగారులోనూ ఒప్పించేయాలన్నటువంటి ఆతృత వద్దు. వాళ్ళు నో అని చెప్తారని మీకు ముందే తెలుసు. అటువంటిప్పుడు వాళ్ళు ఎస్ చెప్పేటటువంటి పనులు ఫస్ట్ మీరు చేయండి. ఓకే, పనులు చేసిన తర్వాత ఎస్ మేము ఏది చెప్పినా మా అమ్మాయి ఈ మధ్య బాగా వింటుంది, మా అమ్మాయి చాలా మారిపోయింది, నాకు హెల్ప్ చేస్తుంది, నాలో మంచి అండర్స్టాండింగ్ ఉంది మా అమ్మాయిలో అని ఎప్పుడైతే మీరు ఆ మెచ్యూరిటీని చూపించగలుగుతారో డెఫినెట్గా మీ వ్యూస్ని ఒక ఫ్రెండ్ లాగా మీ పేరెంట్స్ అర్థం చేసుకునేటటువంటి సిచ్యువేషన్ డెఫినెట్గా వస్తుంది. ట్రై టు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యూ మ్యామ్. మ్యామ్, మీరు నిజంగా చాలా ఇన్స్పైర్ చేశారు మ్యామ్. ఈ రోజు నుంచి మీరు కూడా నాకు ఇన్స్పిరేషన్ మ్యామ్. అలాగే మీరు చాలా ఇన్స్పైరింగ్ విషయాల్ని చాలా జోయల్గా చెప్పారు మ్యామ్, అందరితో ఇంటరాక్ట్ అవుతూ. అది నాకు బాగా నచ్చింది మ్యామ్. అలాగే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చెప్పారు. మీ దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి మ్యామ్ నేర్చుకోవడానికి. ముందు ఫ్యూచర్లో ఇంకా బాగా మాట్లాడగలనేమో మీ వల్ల. చాలా థ్యాంక్స్ మ్యామ్.